ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. అదే సూత్రాన్ని అమెరికా, యూరోప్ దేశాలు పాటిస్తుంటాయి. ఎలాంటి తెలివైనటువంటి ఎత్తుగడంటే ఉగ్రవాదులతోనే దెబ్బతీస్తుంటాయి. లైక్ పాకిస్తాన్ అడ్డుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి, అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాదులు పుట్టించిందే రష్యా, అదే అమెరికా రష్యాను దెబ్బకొట్టడం కోసం. అట్లాగే హమాస్ వాళ్ళకి నిధులు ఇచ్చేది వాళ్ళే, హమాస్ మీద దాడి చేసి ఇజ్రాయెల్కి నిధులు ఇచ్చేది వాళ్ళే. అంటే బోత్ సైడ్స్ తనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే మన దాన్ని ఏమంటారు, పాతకాలంలో ఒక పోటీలు ఉంటాయి, ఇద్దరు కలిసి కొట్టేసుకుని చంపేసుకుంటుంటాం, ఎవడో ఒకడు చచ్చిపోవడం. అలాంటి పందెం, చంపుడు పందెం అనమాట అమెరికా చేసేటటువంటిది. ఇప్పుడు ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తుంది, రష్యాతో స్నేహం చేస్తుంది. ఇలాంటి వెధవ నాటకాలనే చంపుడు పందెం అంటారనమాట. ఈ చంపుడు పందాలు నిర్వహణలో భాగమే ఇప్పుడు సిరియా మీదన ఆంక్షలు ఎత్తేయడం. సిరియా ISIS తీవ్రవాద సంస్థ. అదేమంటే నెతన్యాహు చెప్పడం వల్ల ఎత్తేసాము అని చెప్తున్నాడు ట్రంప్. నెతన్యాహు స్వయంగా నాతో చెప్పడం వల్ల ఎత్తేసాను అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అమెరికా బాట ప్రయాణిస్తుందా? హమాస్ తీవ్రవాదుల్ని, హెజ్బుల్లా తీవ్రవాదుల్ని, అటు పక్కన హౌతీ తీవ్రవాదులను కంట్రోల్ చేయడానికి ISIS తీవ్రవాదులను వాడుకుంటోందా? మేబీ.